పరంగా తీసుకుంటే మన రాష్ట్రం కేవలం 3% భారతదేశం మొత్తం జనాభాతో పోలిస్తే 3% జనాభా తెలంగాణది. కానీ జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులు పంచాయతీరాజ్ దినోత్సవం రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే 3% జనాభా ఉన్న తెలంగాణ 30% అవార్డులు గెలుచుకున్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇంత అద్భుతంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో పల్లెలు బాగా చేసుకున్నాం, పట్టణాలు బాగా చేసుకున్నాం, పని చేసుకుంటూ పోయినాం. సరే, తాండూరులో కేవలం 6,000 స్వల్ప తేడాతోనే మనం ఓడిపోయినాం, పెద్ద మెజారిటీ ఏం కాదు. కానీ సరే, ఓటమి ఒక ఓటుతో ఓడిపోయినట్టే, టాస్లో పోయినట్టే. ఇక మీకు తెలుసు, సర్పంచ్లకు పార్లమెంట్ ఎలక్షన్ గెలుచుడు ఈజీ, కానీ పంచాయతీ ఎలక్షన్ గెలుచుడు కష్టం అబ్బా. ఎందుకంటే మీకు ఎరికే, ఒక్కొక్క ఓటుకు అంత విలువ ఉంటుంది. ఇక ఒక్కొక్క మనిషిని పట్టుకోవాలి, బతిమలాడాలి, దండం పెట్టాలి, అయ్యా అప్ప అనాలి. మీరు వాగ్దానాలు ఇచ్చింటారు, మీరు చాలా మాటలు చెప్పింటారు, నేను ఇది చేస్తా అది చేస్తా అని. కాబట్టి నాకు తెలుసు మీకు కష్టం. అందుకే మీకు ఇచ్చే మాట ఒకటే, ఈ 2 ఏళ్ళు కొంత కష్టం ఉంటుంది మనకు. ఎందుకంటే వీళ్ళ దగ్గర పైసలు లేవు, వాళ్ళు పైసలు ఉన్నాయని ఢిల్లీకి పంపట్లోనే బిజీగా ఉన్నారు వీళ్ళంతా. మొత్తం వీడికెళ్ళి మూటలు కట్టాలి, రాహుల్ గాంధీకి పంపాలి, ఆడనో కుర్చీ కాపాడుకునేందుకు కింద మీద పడి కుర్చీ కాపాడుకోవాలి తప్ప వాళ్లకు ప్రజలకు సేవ చేసే ఆలోచన వీళ్ళకు లేదు. చూడండి, మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ 2 ఏళ్లలో ఎంతమందిని ఎన్ని రకాలుగా మోసం చేసినారో శ్రీనివాస్ యాదవ్ గారు వివరంగా చెప్పినారు. ఎస్సీలను మోసం చేసినారు, ఎస్టీలను మోసం, బీసీలను మోసం, రైతులను మోసం, మహిళలకు మోసం, యువతకు మోసం, విద్యార్థులకు మోసం. వీళ్ళ చేతిలో మోసపోని వాళ్ళు ఎవరు లేరు. ఏమైనా ఏం చేసినారు రాయి అంటే ఇంకా ఫ్రీ బస్ ఒకటి చెప్తారు. అది ఫ్రీ బస్ ఎట్లయితుందో నాకైతే ఇంతవరకు అర్థం కాలే. మీకు వాళ్ళకన్నా అర్థమైతే నాకు చెప్పురు జర. మహిళలకు ఫ్రీ అంట, కానీ వాళ్ళు ఎంబడి ఉండే మగవాళ్ళకు డబుల్ టికెట్ అంట. ఇక అది ఫ్రీ ఎట్లయితుంది? మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లలకు 25% బస్ పాసులు పెంచిరు. ఇక అది ఎట్లా ఫ్రీ అవుతుంది చెప్పు, నాకు అర్థం కాదు. ఇక మళ్ళీ ఫ్రీ బస్సు అని ఉదరగొట్టుడు. మొత్తం అందరూ మోసపోయి బాధపడుతున్నారు. గ్రామాలలో రైతులైతే కోపం మీద ఉన్నారు. మీకు తెలుసు నాకంటే బాగా, రుణమాఫీ కాలే, రైతు బంధు రాదు, ఇదివరకు కరెక్ట్గా వచ్చే కరెంట్ ఇప్పుడు కరెక్ట్గా వస్తలేదు, యూరియా ఆఖరికి యూరియా అన్న కరెక్ట్గా ఇచ్చే ముఖం ఉన్నది రైతులకు. యూరియా కోసం ఇలా యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి పాపం రైతులకు ఇలా ప్రతి గ్రామంలో ఉన్నది. అందుకే ఇప్పుడు మళ్ళీ ఎక్కడ లైన్లు కడతారో, మళ్ళీ ఎక్కడ తంతారో అని భయంతో కొత్త దుఃఖం తెరిచిరు వీళ్ళు. ఏందట అంటే, ఇదివరకు యూరియా షాపులలో దొరుకుతుండే, ఇప్పుడు యాప్లో దొరుకుతుందంట. యాప్, ఫోన్లో యాప్ ఉండాలనంట, యాప్లో దొరుకుతుందంట. మరి షాప్లో యూరియా అయినోడు యాప్లో ఇస్తాడే? నాకు తెలియకడతా, ఆడు ఉంటేనే కదా ఇది ఇచ్చేది. ఇక గట్లున్నది ఇలా కథ. ఎందుకంటే లైన్లు కనబడద్దు, దాచిపెట్టాలి. ఎన్ని రోజులు దాస్తావు? 10 ఏళ్ళు మరి కేసీఆర్ ప్రభుత్వంలో ఎందుకు లైన్లు లేకుండే? ఎందుకంటే నడిపేటోనికి తెలివి ఉండాలా, నడిపేటోనికి రైతుల మీద గుండెల్లో ప్రేమ ఉండాలా. అది కేసీఆర్కు ఉండే, నీకు లేదు. ఇంకొక్క ముచ్చట చెప్పి నేను బంద్ చేస్తా. ఏమన్నా అడిగినావు అనుకో గట్టిగా, ఏమా ఎందుకు చేస్తలేరు, మరి 100 రోజులు 6 గ్యారంటీలు అన్నారు కదా, ఏడవైనాయి స్వామి అంటే ఒకటే అబద్ధం చెప్పుడు నేర్చుకున్నారు. ఇక అప్పుల పాలైపోయింది రాష్ట్రం, అప్పులైపోయినాయి. అబద్ధం చెప్పినా అతికేటట్టు ఉండాలి. ఒక ఆయననేమో 6 లక్షల కోట్ల అప్పు అయింది అంటాడు, ఇంకొక ఆయన 7 లక్షల కోట్ల అప్పు అయింది అంటాడు, ఇంకొక ఆయన 8 లక్షల కోట్ల అప్పు అయింది అంటాడు. వాళ్ళకే శృతి లేదు. మరి కేంద్ర ప్రభుత్వం మొన్ననే ఒక ప్రకటన చేసింది పార్లమెంట్లో. ఒక బీజేపీ ఎంపీ గారు అడిగిండు తెలంగాణ ఆయన్ని, అసలు కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన అప్పు ఎంత అని అడిగిండు. అడిగితే కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర లెక్కలు తీసుకొని, కాగ్ లెక్కలు తెప్పించుకొని మొత్తం చాన్బీన్ చేసి పార్లమెంట్లో ప్రకటించింది. ఏమని ప్రకటించింది? 2014 జూన్ 2 నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ గారు డిసెంబర్ 3, 2023 నాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జరిగిన నాడు ఉన్న అప్పు 3.5 లక్షల కోట్లు. అంటే 3.5 లక్షల కోట్లల్లో మనకు విరాసత్గా వచ్చిన 72,000 కోట్ల అప్పు తీసేస్తే 2,80,000 కోట్ల అప్పు మాత్రమే మన ప్రభుత్వం చేసింది. మరి ఏం చేసిండు కేసీఆర్ గారు? అప్పు చేసి ఏం చేసిండు అంటే, మీ వికారాబాద్ను జిల్లా చేసిండు, వికారాబాద్లో ఒక మెడికల్ కాలేజ్ పెట్టిండు, వికారాబాద్లో ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టిండు, మీ తాండూరులో ఉండే తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండు, గ్రామ పంచాయతీ భవనాలు కట్టించిండు. కేసీఆర్ గారు 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు. కేసీఆర్ గారు 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో టింగుమని నాట్లేసే కాలం వచ్చిందంటే మీ అకౌంట్లలో డబ్బులు వేసిండు. కేసీఆర్ గారు 200 రూపాయల పెన్షన్ను 2,000 రూపాయలు చేసిండు. 15 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి కింద, షాదీ ముబారక్ కింద బ్రహ్మాండంగా ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసిండు. 14 లక్షల మంది ఆడబిడ్డలు ప్రసూతి అయితే, మగపిల్లగాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి
మేనమామ లెక్క వాళ్ళకి అండగా నిలబడ్డాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు, ఊర్లలో మొత్తం ఎల్ఈడి లైట్లు పెట్టించిండు కేసీఆర్ గారు. ఊర్లలో 16,000 నర్సరీలు పెట్టించిండు. ఇక చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, మీ రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో మీకైతే ప్రత్యేకంగా జీవోలు ఇచ్చిండు కేసీఆర్ గారు. ఒకటి రెండు కాదు, 100 కోట్ల రూపాయలు. రోహిత్ ఇక్కడనే సార్తో దాదాపు ఒక 2-3 నెలలు ఉన్నాడు వరుసగా ప్రగతి భవన్లో ఉంటే, ఎన్ని డబ్బులు కావాలంటే తాండూరుకి అన్ని డబ్బులు అప్పుడు మంజూరైతే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు వాటికే మళ్ళీ ఇంతకుముందు సీనన్న చెప్పినట్టు ఇది అటు మార్చి అది ఇటు మార్చి ఆయన తెచ్చిన పోజులు కొడుతున్నాడు తప్ప నిజానికి ఆ నిధులన్నీ తెచ్చింది తప్పకుండా రోహిత్ రెడ్డి గారు, ఇచ్చింది కేసీఆర్ గారు. ఇది వాస్తవం. వీళ్ళు వచ్చినాక కొత్తగా ఇచ్చింది ఏముంది? ఏమీ లేదు. అందుకే దయచేసి మనం గ్రామాన వాస్తవాలు చెప్పుకోవాలి. అప్పు ఎంత అయింది, ఎందుకయింది? మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 2 ఏళ్లలో 2.5 లక్షల కోట్ల అప్పు అయింది. ఏం చేసినావు మరి 2.5 లక్షల కోట్ల అప్పు చేసి? ఒక ఇటుక పెట్టినవా? ఒక కొత్త రోడ్ వేసినవా? ఒక కొత్త మోరీ కట్టినవా? ఏం చేసినావు నువ్వు? 2.5 లక్షల కోట్ల అప్పు. పెన్షన్లు పెంచినవా? ఏం చేసినావు? ఎక్కడ పోయినాయి పైసలు? సమాధానం చెప్పరు. తాండూరులో ఎన్నిండ్లు అయినాయని అడుగుతున్నాడు సీనన్న. ఎన్నిండ్లు కట్టిర్రు, ఏమవుతుంది అని అడుగుతున్నాడు. నేనేమంటున్నా అంటే దయచేసి ఒకటి యాద పెట్టుకోండి, ఒకటి మాత్రం పక్కా, ప్రజలకు అన్ని వాస్తవాలు, అన్ని విషయాలు ఒక్కొక్కటిగా అర్థమవుతూ ఉన్నాయి. ఒక్కొక్క వర్గానికి ఇప్పుడిప్పుడే మొత్తం తేటతెల్లమవుతున్నది, అన్ని విషయాలు వివరంగా అర్థమవుతున్నాయి. ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నిజానికి ఈ ఎలక్షన్లో కేసీఆర్ గారు కాలు బయట పెట్టలే, ఒక మాట కూడా టీవీలో కూడా చెప్పలే, కానీ మన సింబల్ కూడా లేదు, కారు గుర్తు కూడా లేదు. కానీ మనోళ్ళు ఎక్కడికక్కడ వీరోచితంగా అద్భుతంగా కొట్లాడి ఇవాళ మొత్తం రాష్ట్రంలో అద్భుతమైన రిజల్ట్ తీసుకొని వచ్చినారు. దానివల్ల ఇవాళ ప్రభుత్వమే వెనుకకు పారిపోయే పరిస్థితున్నది. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎలక్షన్లు పెట్టకుండా గుర్తు లేకుండానే గిట్లున్నది. ఇక గుర్తొచ్చి మళ్ళీ కేసీఆర్ గుర్తుకొస్తే ఎట్లుంటుందో అని చెప్పి తప్పించుకొని పారిపోయే పరిస్థితున్నది. ఒకటి మాత్రం పక్కా, ఇంకొక 2 ఏళ్ళు మనకు కొద్దిగా పరీక్షా సమయం ఉంటుంది. 2 ఏళ్ళు వాడొకడు వీడొకడు కాంగ్రెస్ వాడు మనని అవమానిస్తే అవసరమైతే 1 నిమిషం తలకాయ కిందికేసుకోవాలి, 4 అడుగులు వెనుకకేయాలి. ఎందుకంటే ఎక్కడ నెగ్గాలనో తెలవాలి, ఎక్కడ తగ్గాలనో కూడా మనకు తెలవాలి. తెలిస్తేనే రేపటి రోజున 4 అడుగులు ముందుకేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అధైర్య పడకండి. రేపు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు తొందరలో రాబోతూ ఉన్నాయి. తాండూరు పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్ తొందరలో జనవరి, ఫిబ్రవరిలో వస్తుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. తప్పకుండా అందులో కూడా గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా మీ చుట్టాలు ఉంటారు, పట్టణంలో మీ దోస్తులు ఉంటారు, మీ క్లాస్మేట్స్ ఉంటారు. మనం కూడా అవసరమైతే ప్రత్యేకంగా బాధ్యత పెట్టుకోవాలి. తాండూరులో ఉండే 38 వార్డులు ఎంత, 36 వార్డులకు నేను రోహిత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, ఆనంద్ గారిని కోరుతా ఉన్నా, ఇప్పటి నుంచే గ్రామాలకు సంబంధించిన బృందాలు అక్కడ ఇన్ఛార్జీలుగా వేసుకోండి. బెస్ట్ క్యాండిడేట్లు ఎవరో ఇప్పటి నుంచే దేవులాడుకోండి. రిజర్వేషన్లు ఎట్లుంటాయి ఏంది మీకు ఐడియా ఉంటుంది. దాని ప్రకారం మరి ఇప్పటి నుంచే లెక్కాపత్రం తయారు చేసుకొని ఎన్నికలకు సిద్ధం కావాలి. పల్లెల్లో వచ్చే ఎలక్షనే నాది, నేను సర్పంచ్ అయినా నా పని నాకుంది అనుకుంటే కాదు, పార్టీని కాపాడుకోవాలి. అందరం బాగుంటేనే పార్టీ బాగుంటుంది. కాబట్టి మీకు అక్కడ ఉండే దోస్తులు, మీకుండే చుట్టాలు, క్లాస్మేట్స్, మీకుండే పరిచయాలు అవన్నీ కూడా పార్టీకి ఉపయోగపడే విధంగా మీరు ఇప్పటి నుంచే నిమగ్నం కావాలని కోరుతూ, ఇంతకుముందు శ్రీనివాస్ గారు కూడా కొన్ని మంచి మాటలు చెప్పినారు. తప్పకుండా అవన్నింటిని ఆచరణలో పెట్టే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా మళ్ళొకసారి మీకు తెలియజేస్తూ